నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. మరి ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే రేషన్ దుకాణాల వద్ద బారులు తీరినటువంటి జనం కనిపిస్తున్నారు. ఎందుకు మరి ఇంతమంది కుప్పలు తెప్పలుగా వచ్చి మరి పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మరి ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలకు సరిపడేటువంటి ఈ రేషన్ బియ్యాన్ని ఈ రేషన్ కార్డుదారులకు ఇచ్చేటువంటి ప్రక్రియను ప్రభుత్వం తీసుకుంది. మరి దీన్ని ఎందుకు తీసుకుంది? ఎప్పుడు గతంలో కూడా ఎన్నడూ కూడా ఇట్లాంటి సందర్భాలు చూడలే. మరి సడన్ గా మరి ఈ 3 నెలల పాటు ఇచ్చేటువంటి నెలవారీగా ఇచ్చేటువంటి బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడానికి మరి పూనుకున్నది ప్రభుత్వం. ఏంది అనేది ప్రజలు మరి గందరగోళంలో పడేసినటువంటి సందర్భం. ఏం జరగబోతుంది? ఇంకేమైనా లాక్డౌన్ పెట్టే అవకాశాలు వస్తున్నాయా? లేకుంటే ఏమైనా యుద్ధం జరుగుతుందా? లేకుంటే దేనికి ఇట్లా చేస్తున్నారు? 3 నెలల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడం, స్టార్టింగ్లో అనౌన్స్ చేసినప్పుడు రకరకాలైనటువంటి ఈ సమస్యలను కూడా బయటికి తేవడం జరిగింది. మరి డీలర్స్కు ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక షట్టర్ తీసుకొని అక్కడ ఆ నెలకు సరిపడా సరుకుల్ని 2 సార్లు 3 సార్లు లారీల ద్వారా వచ్చినటువంటి వాటిని ఆ నెల మొత్తంలో ఆ ప్రజలకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఉంటుండే. మరి ఇప్పుడు సడన్ గా ఈ యొక్క 3 నెలల కోట అంటే పెద్ద మొత్తంలో మరి డంపు చేసుకోవాల్సిన పరిస్థితి. మరి అలాంటి మరి నిల్వ చేయడానికి మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ఈ సన్న బియ్యం తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి దొడ్డు బియ్యం కూడా ఇప్పటికీ కొన్ని రేషన్ దుకాణాల్లో అట్లే మరుగునబడి ఉన్నటువంటి బస్తాలు కూడా మరి పురుగు పట్టిపోయేటువంటి పరిస్థితి ఉంది. వాటిని లిఫ్ట్ చేయకుండా మరి అధికారులు ఏం చేస్తున్నారు అనేది డీలర్లు వాపోతున్నటువంటి విషయం కూడా ఇక్కడ గమనించాలి. మరి ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మాత్రం వీటి మీద దృష్టి సారించి మరి గతంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ స్టాక్ దొడ్డు బియ్యం ఏవైతున్నాయో సన్న బియ్యం ఇచ్చే ముందు కొన్ని షాపులలో రేషన్ దుకాణాల్లో ఉన్నటువంటి మరి ఆ సరుకుని ఇప్పటి వరకు కూడా మరి గోదాంలో చేర్చకుండా ఉండడం వల్ల మరి ఇప్పుడు డీలర్స్ వాటిని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అంటే గతంలో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి దొడ్డు బియ్యం, మరి ఇప్పుడు ఇచ్చేటువంటి సన్న బియ్యం ఏమి ఇస్తున్నారు అనేటువంటిది అర్థం కాని పరిస్థితి. అంటే ఈ 3 నెలలకు సరిపడ ఇచ్చేటువంటి బియ్యాన్ని ఆ బయోమెట్రిక్ మిషన్లో ఒక లబ్ధిదారుడు వచ్చి ఒకసారి బయోమెట్రిక్ చేసి తీసుకునేటువంటి పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు 3 సార్లు చేయాల్సి వస్తుంది. 3 నెలల ఇవ్వాల్సినటువంటి 3 నెలల సరుకును ఒకేసారి తీసుకోవాలంటే అక్కడ వాళ్ళు వేయింగ్ మిషన్కు దీని బయోమెట్రిక్ మిషన్కు లింకప్ చేసినటువంటి వ్యవస్థ, టెక్నికల్ వ్యవస్థ ఉంది. మరి ఇక్కడ డీలర్లకు ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క రేషన్ కార్డు హోల్డర్లకు కూడా ఇది తలనొప్పుగానే మారింది ఈ సమస్య. ఎందుకంటే అక్కడ స్థలం ఉండదు. ఈ బియ్యం మరి ఇస్తారో ఏదో అయిపోతాయేమో. అసలు సన్న బియ్యం వచ్చిన కాంచి పెద్ద మొత్తంలో అందరు తీసుకుంటుండ్రు. అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఇంత పెద్ద మొత్తంలో రేషన్ కార్డుదారులు అందరూ కూడా తీసుకునే పరిస్థితి కనిపించింది. కానీ సన్న బియ్యం ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో ప్రతి ఒక్కరు వచ్చి తీసుకొని పోయేటువంటి సందర్భం మనం చూసినాం. కానీ మరి ఇప్పుడు సన్న బియ్యం మొదలుపెట్టిన మళ్ళా ఈ నెలల్లో 3 నెలల బియ్యాన్ని ఒక్కటేసారి ఇవ్వడం వల్ల పెద్ద మొత్తంలో జనం రావడం, తొక్కిసలాట, ఈ ఫ్రీ బస్సులు ఎట్లయితే కొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయో అట్లనే రేషన్ షాపుల దగ్గర కూడా లైన్లు నిలబడే కాడ దాంట్లో ముసలి వాళ్ళు, లేడీసు, చిన్నపిల్లలు కూడా మరి అందరు కూడా ఒకేసారి గుంపులుగా వచ్చి అక్కడ నిలబడి తొక్కిసలాట జరిగేటువంటి ఈ జరుగుతుంది. మరి దానికి ఈ మధ్యన మొన్న 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆ డీలర్స్ కూడా ఏం చేశారంటే అక్కడ ఒక టోకెన్ సిస్టాన్ని ప్రవేశపెట్టిరారు. మరి ఈ రేషన్ సరుకులకు వచ్చినటువంటి ఈ తొక్కిసలాట జరగకుండా డీలర్లు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మంచి నిర్ణయంగానే భావిద్దాము. ఎందుకంటే వచ్చి నిలబడి లైన్లో ఒకరినొకరు తోసేసుకోవడము, నేను ముందంటే నేను ముందని ఆ ఫ్రీ బస్సులో కొట్లన్నట్టు ఆ రేషన్ షాప్ల ముందల పెద్ద గొడవ జరగకుండా ఈ యొక్క టోకెన్ సిస్టమ్ అంటే ఈ రోజుకి ఎంతమందికి ఇవ్వాలనో టోకెన్ నెంబర్ ఉంటుంది. 1, 2 నుంచి ఒక మినిమం కొంతవరకు నెంబర్లు వేసి ఆ టోకెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ టోకెన్ ప్రకారమే వస్తారు. కాబట్టి అక్కడ గొడవ లేకుండా నిదానంగా తీసుకున్నటువంటిది. ఈ రోజు ప్రత్యక్షంగా నేను ఒక షాప్కి వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. అది కూడా ఆ టోకెన్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ బయోమెట్రిక్ మిషన్ అనేది ఒక్కొక్కసారి సర్వర్ బిజీ అనేటువంటి నెపంతో అది 3 సార్లు చేయాల్సి వస్తుంది. మన డీలర్స్ కూడా అడుగుతున్నారు అక్కడ, మీరు 1 నెల తీసుకుంటారా, 2 నెలల, 3 నెలల అని కూడా అడుగుతున్నారు. ఇదేంది ఆశ్చర్యపోతుంది వాళ్ళు. మరి 3 నెలల బియ్యం ఇస్తుందని చెప్తున్నారు కదా, మళ్ళీ 1 నెల అంటే మళ్ళీ అయిపోవా అంటే అట్లేం లేదు, మేము 3 నెలల దాకా ఇస్తూనే ఉంటాం, రోజు ఇస్తూనే ఉంటామని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇది అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది అంటే 3 నెలలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుపోవాలా?
మళ్ళా నెల రావచ్చా అంటే మళ్ళా నెల వచ్చి కూడా తీసుకోపోవచ్చు అంటుండ్రు. అంటే ఇది ఏం జరుగుతుంది అర్థం కావట్లే. అసలు ఈ బియ్యాన్ని 3 నెలల బియ్యాన్ని ఎందుకు ఇస్తున్నారు, ఏం జరగబోతుంది అనేది ప్రజలందరూ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం ఇది. మరి ఇప్పటికైనా ఈ పౌర సరఫరా అధికారులు గతంలో ఉన్నటువంటి దొడ్డు బియ్యం బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి క్వింటాల కొద్దిగా కొన్ని రేషన్ షాపులలో ఆ ఒక డీలర్స్ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం కూడా మేము ప్రత్యక్షంగా చూస్తాం. ఇప్పుడు వచ్చిన బియ్యం స్టాక్ పెట్టుకోవడానికి స్థలం లేదు. ఆ పాత బియ్యాన్ని ఇక్కడి నుంచి మరి లిఫ్ట్ చేయనటువంటి సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. మరి అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఈ ఎక్కడైతే పాత దొడ్డు బియ్యం ఉన్నాయో వాటిని మళ్ళీ గోదాంలోకి చేరుస్తారా, లేకుంటే ఆ షాపులో ఎందుకు స్టాక్ పెట్టిర్రు? మరి వచ్చిన బియ్యము ఇప్పటికి జనాలలో అనుకుంటున్నారు సన్న బియ్యం అంటే ఆ దొడ్డు బియ్యాన్ని మరి సన్నగా చేసి ఇచ్చి రాయింది అదే వాసన వస్తున్నాయి. అవి కూడా గతంలో దొడ్డు బియ్యం ఏ విధంగా అయితే ఆ ముఖ్య స్మెల్ వచ్చి దాంట్లో ఆ పురుగుల్లాగా కనిపించేటియో ఇప్పుడు చూస్తే కూడా ఈ రోజు బియ్యంలో కూడా మరి సన్న బియ్యంలో మనం బయట మార్కెట్లో కొనుక్కునే బియ్యం లాగా మాత్రం అవి లేవు. వాసన కూడా కంట్రోల్ బియ్యం వాసనే వస్తున్నాయి, దాంట్లో మన పురుగులు లాంటివి కూడా కనిపిస్తున్నాయి. మరి సన్న బియ్యం అని చెప్పి మరి ఆ బియ్యమైనా లేకుంటే గతంలో ఉన్నటువంటి బియ్యాన్ని మరి సన్నటి బ్లేడ్ పెట్టి చాలా మంది అక్కడ డిస్కస్ చేస్తున్నారు, నేను చూసిన. అంటే ఈ అయ్యే బియ్యము పాత బియ్యమే దొడ్డు బియ్యమే కానీ వాటిని మళ్ళీ సన్నగా చేసి ఇక్కడ పంచుతున్నట్లు ప్రజలైతే వాపోతున్నారు. మరి ఇది ఏం నడుస్తుంది ఈ యొక్క రేషన్లో అనేది అందరూ గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.